హలో అండి, వెల్కమ్ టు న్యూస్. గ్రూప్ 2 ఎగ్జామ్స్ అటు విజయవాడ విశాఖపట్నం చూడండి, ఒక్కసారి న్యూస్ చూడండి. వెళ్ళి రోడ్డు మీదకి వచ్చేసారు. వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేస్తారని పబ్లిక్ కి ఇబ్బంది జరుగుతుందని చెప్పి పోలీసులు కంట్రోల్ చేస్తున్నారంట. సో వాళ్ళు మా కుటుంబాలు 92,250 స్టూడెంట్స్ అంటే అన్ని కుటుంబాలు మేము నడి రోడ్డు మీదకి వచ్చేస్తాం. మా బాధ ఎవరికి పట్టదా? మమ్మల్ని ఎవరు పట్టించుకోరా? 20 రోజుల నుంచి శాంతియుతంగా ఫైట్ చేస్తున్నాం, అయినా ఒక్కరు కూడా పట్టించుకోలేదు. సో ఈ రోజు మేము రేపు ఎగ్జామ్ ఉంది అని కండక్ట్ చేస్తున్నారని తెలిసి రోడ్డు మీదకి వస్తే పబ్లిక్ కి ఇబ్బంది అని చెప్పేసి మమ్మల్ని వెళ్ళగొడుతున్నారు అని చెప్పేసి నోరు కొట్టుకుని అరుస్తున్నారు. ఎస్పెషల్లీ వైజాగ్ లో కూడా, వైజాగ్ పీవీఎస్ బోర్డు దగ్గర. సో నిన్న వాళ్ళు అంతగా చేస్తే నారా లోకేష్ నేను ట్వీట్ చేశారు. సో మేము ప్రయత్నం చేస్తాం, ఖచ్చితంగా మీకు అనుకూలమైన డెసిషనే తీసుకుంటామని చెప్పేసరికి అందరూ కూడా వాళ్ళకి అనుకూలమైన డెసిషనే వస్తుంది, గవర్నమెంట్ చెప్పిన తర్వాత అనుకూలమైన డెసిషన్ వస్తుంది అనుకుంటారు కదా. గవర్నమెంట్ నుంచి ఒక లెటర్ రాస్తారు ఏపీపీఎస్సీ నుంచి, గ్రూప్ 2 ఎగ్జామ్ రద్దు చేసేయండి అని. అది ఇప్పటి వరకు, ఇప్పుడు 8:30 అవుతుంది నేను ఈ వీడియో చేసేసరికి, ఇప్పటి వరకు కూడా ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు. సరికదా, గవర్నమెంట్ ఆపోజిట్ లోని ఏపీపీఎస్ నుంచి వాళ్ళు రెస్పాండ్ అయ్యారంట. ఏమని? సో మేము ఎగ్జామ్ క్యాన్సిల్ చేయడానికి అవ్వదు, ఎన్నికలు కూడా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు క్యాన్సిల్ చేయడానికి అవ్వదు, ఖచ్చితంగా ఎగ్జామ్ కండక్ట్ చేయవలసిందే అని చెప్పి. ఎవరి కోసం కండక్ట్ చేస్తున్నారు ఎగ్జామ్? ఎవరి కోసం అయితే మీరు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారో వాళ్ళే వద్దని చెప్తున్నారు కదా. ఆ రోస్టర్ దాంట్లో ఉన్న రోస్టర్ చేంజెస్ చేయమంటున్నారు. రోస్టర్ ని చేంజెస్ చేసిన తర్వాత అప్పుడు ఎగ్జామ్ పెట్టానని వాళ్ళే చెప్తున్నారు కదా. మీరెందుకు ఇప్పుడు ప్రజలకి ఇంత విరుద్ధంగా ఎందుకు వెళ్తున్నారు? అంటే ఏపీ గవర్నమెంట్ సీఎం చెప్పినా సరే ఇక్కడ మనకి గవర్నమెంట్ కి వాల్యూ కూడా లేదా? సీఎం చెప్పిన మాటకి వాల్యూ లేదు, లెటర్ రాసిన లెటర్కి వాల్యూ లేదు, ఎడ్యుకేషన్ మినిస్టర్ చెప్పిన మాటకి వాల్యూ లేదు, ఏం వాల్యూ లేదు. అయినా ఇప్పుడు కాదండి, ఇంతకు ముందు అయినా సరే ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇంతకు ముందు అయినా, ఇది ఇప్పటి ప్రాబ్లం కాదు. సో వాళ్ళకి ప్రిలిమ్స్ రాసినప్పుడు కూడా నోటిఫికేషన్ లో తప్పులు ఉన్నాయి, నోటిఫికేషన్ రోస్టర్స్ లో జీవో నెంబర్ 77 ప్రకారం ఉన్న కండిషన్స్ అప్లై చేయలేదు, సో దాని రోస్టర్ చేంజెస్ చెయ్యండి అని చెప్పేసి అప్పటి నుంచి కూడా అరుస్తున్నారు. తర్వాత రిజల్ట్ రిలీజ్ చేయొద్దు అని చెప్పారు, అయినా రిలీజ్ చేశారు. ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేసేటప్పుడు కూడా 20 days నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు అదే పాత నోటిఫికేషన్ నే మళ్ళీ పెట్టేశారు, ఎటువంటి చేంజెస్ చేయకుండా. అసలు తప్పు ఏపీపీఎస్ లో ఉందా, గవర్నమెంట్ లో ఉందా? ఎంత పెద్ద ప్రాబ్లం అని అంత చులకనగా, అంత చీప్గా ఎలా చూస్తున్నారు? వాళ్ళు నడి రోడ్డు మీదకి వచ్చేస్తారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇన్ని సంవత్సరాలు బట్టి చదువుకున్నారు, ఇప్పుడు పోయింది అంటే ఇప్పుడు వాళ్ళు ఎగ్జామ్ రాయాలా వద్దా? ఇప్పుడు ఎగ్జామ్ రాయకపోతే నెక్స్ట్ మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? లేదు అంటే ఎగ్జామ్ ఎన్నాళ్ళు చదివిన ప్రిపరేషన్ అంతా ఏమైపోవాలి? ఎక్కడెక్కడో ఉండి చదువుకుంటున్నారు, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. అసలు కొంతమంది అయితే రాలేదంట, ఎలాగ రిలే క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో గవర్నమెంట్ నుంచి సానుకూలంగానే వచ్చింది కదా రెస్పాన్స్, ఖచ్చితంగా క్యాన్సిల్ అయిపోతుంది. కొంతమంది రాలేదు, ఇప్పటి వరకు హాల్ టికెట్స్ ఎవరు డౌన్లోడ్ చేసుకోలేదు, అదొకటి వదిలేయండి. రేపు ఇప్పటి వరకు ఫైట్ చేస్తున్నారు, ఇప్పుడు 8:30 అయింది, ఇప్పటి వరకు కూడా వాళ్ళు నడి రోడ్డు మీద ఉన్నారు. రేపు ఒకవేళ మెయిన్స్ అన్అఫిషియల్ గా వాళ్ళకి ఒక రూమర్ వచ్చింది, అప్పటి నుంచి వాళ్ళు ఇంకా ఎర్రెక్కిపోతున్నారు. ఏంటంటే ఖచ్చితంగా రేపు ఎగ్జామ్ అయితే ఉంటుంది, అందరూ వచ్చేయండి, కలెక్టర్స్ వాళ్ళందరూ కూడా అపాయింట్ చేసేసామని చెప్పేసి అన్అఫిషియల్ గా ఒక టాక్ అయితే అక్కడ వచ్చిందంట. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్ని కూడా సిద్ధంగా అండి అని చెప్పేసి మాటలు వచ్చేసాయి. సో ఇప్పుడు రేపు ఎగ్జామ్ రాయాలి అంటే మెయిన్స్ అయినా సరే 2 ఎగ్జామ్స్ ఉంటాయి కదా, మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి. అంటే అంతసేపు కూర్చొని ఎగ్జామ్ రాయగల మెంటల్ సిచ్యువేషన్ ఉందా వాళ్ళకి? ఇంత ఫైట్ చేస్తున్నారు, ఇంత చేస్తున్నారు, వాళ్ళ ఫ్యూచర్ కోసం వాళ్ళు ఫైట్ చేస్తుంటే అసలు ఏంటి హిట్లర్ వాళ్ళలాగా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు బిహేవ్ చేసి మేము ఇలాగే చేస్తాం, మీరు ఎగ్జామ్ రాస్తే రాయండి, పోతే పండి, చస్తే చావండి అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళని ఒక్కొక్కరి మాటలు వింటుంటే వాళ్ళ బాధ చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. సో ఇది మనం అందరం కూడా మాట్లాడుకోవాలి అంటే మాట్లాడుకుని కూడా ఏం చేయలేము, ఎందుకంటే అక్కడ చీఫ్ మినిస్టర్ మాట్లాడిన మాటలే అక్కడ అవ్వలేదండి. అసలు ఎలాంటి సిచ్యువేషన్ అవ్వట్లేదు, ఎందుకు వినట్లేదు కూడా అర్థం కావట్లేదు. ఓవరాల్ అయితే మాత్రం స్టూడెంట్ నష్టపోతున్నాడు కదా. ఇన్ని సంవత్సరాల నుంచి చదివిన ప్రిపరేషన్, వాళ్ళు పడిన ప్రెజరు, తీసుకున్న అవమానాలు అన్ని ఉండు. ఒక గ్రూప్ లెవెల్లో కానీ సివిల్స్ లో కానీ ప్రిపేర్ అయిన కంటెస్టెంట్ ఆస్పిరెంట్స్ కి, సో అవన్నీ పక్కన పెట్టేసి మీరు తప్పులు చేసేసి నోటిఫికేషన్ రిలీజ్ చేసేసి దాన్ని కూడా వాళ్ళు వద్దు అని చెప్తుంటే అది కూడా వినకుండా బలవంతంగా ఎగ్జామ్ కండక్ట్ చేసి ఎవరి జీవితాన్ని నాశనం చేయడానికి